ఎక్కడో హిమాలయాల్లో పుట్టి శివుని కన్నీటి బిందువుగా హిందువుల పూజా మందిరాల్లో పవిత్రమైన పూజలు అందుకుంటున్నటువంటి రుద్రాక్షలపై చైనా కన్ను పడిందా అంటే అవుననే అంటున్నారు. యాక్చువల్గా చైనా ఫ్యాషన్ మార్కెట్లో ఈ రుద్రాక్షలకి ఫుల్ డిమాండ్ ఉండడంతో చైనా చీకటి వ్యాపారులు హిమాలయాల్లోని నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రుద్రాక్షలు పండించే రైతులకి డబ్బు ఎరగా వేసి హార్మోనల్ ఇంజెక్షన్ల ద్వారా ఈ రుద్రాక్షలను పండిస్తున్నారన్నమాట. ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ సిద్ధంగా పరమ పవిత్రంగా పూజించే ఈ రుద్రాక్షలకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల చెట్టు తన సహజత్వాన్ని కోల్పోతుందని, త్వరగా చెట్లు చనిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిషేధం ఉన్నప్పటికీ కూడాను ఈ చైనా చీకటి సామ్రాజ్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బు ఎరగా చూపించడం వల్ల రైతులు వాళ్ళు డిమాండ్ మేరకే మేము ఇలా పండిస్తున్నాము, మాకు పీజీఆర్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారు, ఆ చెట్టు పువ్వు నుంచి కాయ రూపాంతరం చెందే లోపు 4 సార్లు ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అక్కడ స్థానిక రైతులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ చైనా చీకటి వ్యాపారుల కన్ను ప్రస్తుతం రుద్రాక్షపై పడింది. దీనిపై వెంటనే నిషేధం విధించాలనే డిమాండ్ అయితే వినిపిస్తోంది.